యేసుక్రీస్తు వారు కీడు చేసిన వారిని కూడా తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అంటూ వారి కొరకు ప్రార్థన చేసిన ఘనత కూడా మన యేసయ్యలే కనిపిస్తుంది. ఒకవేళ నష్టపోయిన వారు ప్రపంచంలో ఒకటి పరలోక రాజ్యం పోగొట్టుకున్నవారు, రెండవది పరిశుద్ధత పోగొట్టుకున్నవారు, మూడవది అన్ని నష్టాలు కలిగిన వారు ప్రపంచంలో కోకొల్ల మంది రూతులాగా ఉన్నారు. అలాంటి రూతు లాంటి వారికి ఈరోజు యేసుక్రీస్తు వారు మార్గదర్శకం. పరలోకం పోగొట్టుకున్నావా, రా నీకు పరలోక రాజ్యం ఇస్తాం. పవిత్రత పోగొట్టుకున్నావా, రా నీకు పవిత్రత ఇస్తాం. ఆరోగ్యం పోగొట్టుకున్నావా, రా నీకు ఆరోగ్యం ఇస్తాం. నీకు కావలసినవన్నీ ఇస్తాను అంటూ నీ కొరకు నా కొరకు ప్రాణములు పెట్టి పరలోక రాజ్యమును, రక్తము కార్చి పవిత్రతను, గాయం పొంది అస్వస్థత నుంచి విడుదలను ఇచ్చినవాడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. అందరికీ మంచివాడు, అన్నిటిలో మంచివాడు, అందరికంటే మిన్నైన వాడు. ఆయన గోడ మీద ఉండాల్సిన పనిలే, నా గుండెల్లో ఉంటాడు. ఆయనే నా యేసయ్య. నా గుండెల్లో ఉన్న వాడి గురించి నేను మీకు చెప్పగలిగాను. నా ప్రియమైన యేసుక్రీస్తు వారు ఆయన చాలా చాలా మంచివాడు.